నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నీకో దండం, నేను వైసీపీలోకి రావట్లేదని చెప్పేసి మన టీడీపీ నేత జగన్కి అయితే షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ షాక్ ఇచ్చిన నేత ఎవరు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నార్మల్గా అయితే వైసీపీ నుంచి వెళ్ళి అందరూ బయటకు పోతున్నారు, మొత్తం మనం చూస్తున్నాం. సో అట్లని ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో టీడీపీ నుంచి వెళ్ళే వైసీపీలోకి వస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు అయితే మస్తు బొచ్చడి కనబడుతున్నాయి. సో అయితే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఒక నాయకుడు అయితే నేనైతే నీకో దండం, నేనైతే ఎక్కడికి రావట్లేదు, నేను నా పట్ల నేనే ఉంటానా, నీకో దండం, నేనైతే వైసీపీలోకి వస్తలే అని చెప్పేసి అయితే ఒక నాయకుడు చెప్తాడు. ఇంతకు ఆ నాయకుడు ఎవరు, ఏంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే వైసీపీలో మాగంటి బాబు గారికి టికెట్ ఇవ్వలేదు, మాబంటి బాబు గారు అంటే గతంలో ఎంపిక చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, అనేక పదవుల్లో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి నాయకుడు. ఆయన తెలుగుదేశం నాయకుడి కంటే కూడా ఎన్టీ రామారావు అభిమాని. ఆయన ఎన్టీఆర్ గారి వీరాభిమాని. అనేక మార్లు ఎన్టీ రామారావు గారి అత్యధికంగా టీడీపీ నాయకులందరూ కార్లలో ఎన్టీ రామారావు గారి బొమ్మ పెట్టుకుంటుంటే ఆ బొమ్మను మొత్తం పంచింది మాగంటి బాబు గారు. ఈవెన్ నా కార్లో కూడా ఎన్టీ రామారావు గారి బొమ్మ, నా క్యాబిన్లో కూడా ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంటుంది. నేను మరీ అడిగి 4 బొమ్మలు తీసుకోవడం జరిగింది. నేను కూడా ఎన్టీ రామారావు అభిమాని కాబట్టి. అలాంటి అభిమాని ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో స్థాపించినటువంటి పార్టీ. అలాంటి మాగంటి బాబు లాంటి కరడుగట్టిన తెలుగుదేశం వాది అలాంటి నత్తిపకొడి పార్టీలో ప్రజల్ని రాబందుల్లాగా దోసుకుంటున్నటువంటి పార్టీల్లో ప్రజలను ప్రాణాలు తీస్తూ ఒక తాగుబోతులను తయారు చేసి బూమ్ ప్రెసిడెంట్ మెడలని పిచ్చి పిచ్చి మద్యాలు తాగించి ప్రజలని పరేషాన్ చేస్తున్నటువంటి పార్టీలో మాగంటి బాబు గారు ముమ్మాటికి పోరు. అంటే సార్ ఇక్కడ చూస్తే ఎట్లా అంటే చాలా వరకు కొంత ఇప్పుడు కేసినేని నాని గారు వచ్చిండు టీడీపీ నుంచి వెళ్ళి. సో ఆయన వచ్చినప్పుడు ఏంటంటే అందరు మొత్తం టీడీపీలో ఉన్న వాళ్ళు అందరూ వైసీపీకి వచ్చేస్తారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఆయన అనుచరులే రాలే, వాళ్ళు మళ్ళీ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసిందంటే మేము ఎక్కడికి పోతలేము, మేము టీడీపీలోనే ఉంటామని చెప్పేసి చెప్పిండ్రు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే వీళ్ళే కావాలని ఇట్లాంటి అన్ని పుకార్లు పుట్టిస్తానంటారా? ఇప్పుడు మదమెక్కిన దున్నపోతే ఎవరికంటాన్ని ఓడుస్తుంది. దున్నపోతుకు మదం ఎక్కితే ఏమవుతుంది? అది ఒకసారి గోడకు పడుస్తుంది, ఒకటి మనుషులను పడుస్తుంది, రోడ్డు మీద పోయే బస్సులను కూడా పడుస్తుంది. కేసినేని నాని మదం ఎక్కిన దున్నపోతులా మారిండు మా దగ్గర. అక్రమంగా దోచుకొని, ఎందుకంటే అక్రమ దందాలు కొన్ని చేసి ప్రజలను దోచుకోవడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ గమనించింది. బాబు నువ్వు దోచుకున్నావు, నీకు మదం ఎక్కింది, నీకు టికెట్ ఇవ్వబోమని చెప్పేసి కడాఖండిగా చెప్పింది. చెప్పినాక ఇక మదం ఎక్కిన దున్నపోతు ఏం చేసింది, అటుపోయింది. అరే ఈ దున్నపోతుని మనం పెట్టుకుంటే ఈ దున్నపోతు బలం అంతా మనకు వస్తుంది కదా, ఎంబడున్న ఇంకా వేరే దున్నపోతులు కూడా వస్తారంటే తెలుగుదేశం పార్టీలో ఈ మదం ఎక్కిన దున్నపోతులకు, ఈ మదం ఎక్కి దోచుకున్న నాయకులకు స్థానం ఉండదు. వాడు పోయిండు ఒకడు, మొత్తం విజయవాడలో నేను లేకుండా ఎవరు లేరు, విజయవాడలో నేను పోతే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతున్నాడు. ఎవడు పోయిండు? ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళు డ్రైవర్లు తప్ప తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త కూడా పోలే. ఏమవుతుంది? ఏం కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి వేరే పార్టీలో ఉన్న కార్యకర్తలకు చాలా డిఫరెన్స్. అంతేందుకు ఈరోజు తెలంగాణలో చూడండి, ఎవరు నాయకుడు లేకున్నా ఎవరు లేకున్నా అడుగడుగున తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే మా బ్లడ్లోనే అది ఇన్వాల్వ్ అయిపోతుంది. తెలుగుదేశం ఒకసారి చేరితే, తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టిననేది ఒక నియమావళి చదివితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం విడనాడి ఏ పార్టీలకు పోయే సమస్య ఉండదు. పదవులు దొరికినా దొరకకపోయినా ఆఖరి మొత్తం తొలి శ్వాస వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. మళ్ళీ మరి గత ఎన్నికల్లో ఎందుకు గెలవలే అంటారు టీడీపీ పార్టీ? అక్కడ గెలవలేదు కదా, మరి వైసీపీకి ఇచ్చిండ్రు కదా ఛాన్స్ మధ్యాహ్నాలు. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక రాక్షసులాగా పనిచేస్తారనమాట. అధికారంలోకి వస్తే ఆయనకు నిర్విరామంగా ఎప్పుడు తింటాడో ఎప్పుడు పండుకుంటాడో ఆయనకే తెలియదు. ఒక అశాస్త్రీయంగా అన్సైంటిఫికల్గా ఒక రాష్ట్రాన్ని విడదీసి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, జీతభత్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి రాష్ట్రాన్ని విడదీసి ఇవ్వడం జరిగింది. రాజధాని కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టుబడులు తీసుకురావాలి. అదేవిధంగా
ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేయాలా, భారతదేశానికి ఎవరైనా వస్తే, ఢిల్లీకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని దర్శించాలి, కంపల్సరీ చూడే విధంగా ఒక భవ్యమైన రాజధాని రూపకల్పన చేశారు. ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు ఒకవేళ ఈయన ఏ విధంగా మేము ప్రజల్లోకి వెళ్తుంటే అడ్డుకోవడం జరుగుతున్నదో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే అతడు ప్లీజ్ ప్లీజ్ అని గల్లీలు తిరిగేవాడా, గల్లీలు తిరిగి ముద్దులు పెట్టేవాడా, ప్రజలకు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చేవాడా, ప్రజల చెవులో పోబెట్టేవాడా, ఈ ఓటర్లను మోసం చేసేవాడా? కాదు కదా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్ని కలిసే అవకాశం ఉంటుంది, అధికారం కాబట్టి, ఆయనకు ఉన్నటువంటి హక్కు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే ఏ అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు పెట్టి అది చేశారు. అది ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇక్కడ చూడండి, సాక్షాత్ ప్రధానమంత్రి వస్తే కూడా సెక్యూరిటీ లోపాలు చూశారు కదా. టవర్ మీద ఎక్కేయడము, ప్రజలు మైక్ సెట్ మీద పడిపోవడము, అంటే తొక్కిస్లాట జరగాల, ఏదో అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ నెపం ఈ 3 పార్టీల మీద వేయాలా. అదే సిగ్గు తప్పిన విధవ, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆ డీజీపీ ఏం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ముందు ఆ ముగ్గురిని ఇంటికి పంపాల. డీజీపీ ఒకటే జిల్లాకు చెందినవాడు, ముఖ్యమంత్రి ఒకటి జిల్లాకు చెందినవాడు, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎస్పీ కూడా ఒకటే జిల్లాకు చెందినవాడు. వీళ్ళందరూ ఒక్క ప్రాంతానికి చెందిన దొంగలు. అందుకే ఆ రోజు సెక్యూరిటీ వదిలేయడం జరిగింది. 50 మంది టవర్ మీద ఎక్కుతుంటే అక్కడ ఉన్నటువంటి బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు ఏం ఎక్కుతున్నట్టు? ఇది ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నట్టు కార్యక్రమం కాదా? అలాంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఏ రోజు చేయదు కూడా. సో తెలుగుదేశం పార్టీ ఒక కమిటెడ్తో ప్రజలకు సేవ చేస్తుంది. ప్రజలకు లేని మాటలు ఉన్న మాటలు లేని మాటలు ఉన్నట్టు ప్రజలకు ఎప్పుడు మేము చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అట్లా ప్లీజ్ ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ప్రజలను మోసం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ రోజు ప్రజలను మోసం చేయడం, ఈరోజు ఓటేసిన ఓటర్ నాలుగు ఖర్చుకోవడం జరుగుతుంది. మాతో తప్పిదం జరిగిందని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మేము ఓటేద్దామా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూద్దామా అని ప్రజలు వెహికల్తో ఎదురు చూస్తారు. అయితే ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఏంటంటే 20 సంవత్సరాలకు వెనక్కి పోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అక్కడ ఎట్లాంటి పెట్టుబడులు పెట్టడానికి కానీ ఏది ఉద్యోగ అవకాశాలు లేక యువతనేమో పక్క రాష్ట్రాలకు పోతుంది. పెట్టుబడి పెట్టడానికి ఎవరు రావట్లే ముందుకి. 20 సంవత్సరాలు వెనక్కి పోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చే సత్తా మరి టీడీపీ పార్టీకి ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో ఈరోజు దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆదరణ. ఎందుకంటే ఈరోజు మీరు అమెరికా చూడండి, లండన్ చూడండి, కెనడా చూడండి. ఈవెన్ అమెరికాకి వెళ్తే ప్రతి 10 మందిలో ఒకటి తెలుగువాడు ఉంటాడు, ప్రతి 10 తెలుగువాడిలో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వాళ్ళందరికీ కల్పించినట్టు అవకాశం. అదేవిధంగా ఈరోజు ఇంతమంది ఐటీ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఫలితానికి ఈరోజు హైదరాబాద్కి, సికింద్రాబాద్కి ధీటుగా ఒక సైబరాబాద్ నగరం ఆ రోజు డెవలప్ చేశారు. అదేవిధంగా వారికి అనుభవం ఉంది కాబట్టి వారి అనుభవం మేరకు ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఆయనకు ఓటేశారు. ఒక తప్పిదం జరిగింది, మళ్ళీ ఆ తప్పిదం జరగకుండా ప్రజలు కూడా ఈరోజు చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అక్కడ అవసరం. ఇక్కడ హైదరాబాద్లో సైబరాబాద్ ఏ విధంగా నిర్మించారో అంతకంటే 10 మెరుగ్గా దేశ ప్రజలందరూ కూడా అక్కడ దృష్టి సాధించే విధంగా, దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా భవ్యమైనటువంటి రాజధాని అక్కడికి వస్తుంది. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ యువతకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం కల్పిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.